మిలిటరీ హాస్పిటల్లో చాలా స్పష్టంగా ఎకిమోసిస్ బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రెషర్. ఎకిమోసిస్ అంటే చదువుకోండి, మీరు పశువుల డాక్టర్ చూసా, మీ వికీపీడియాలో MBSc చేశారు. సో అంచేత మరి పశువుల కాళ్ళ మీద కొడతాయి, మరి పశువులకి ఎకిమోసిస్ పెద్దగా ఉండకపోవచ్చు. ఎకిమోసిస్ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఇంజురీస్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెషర్, బ్లడ్ క్లాట్ అయితే రక్తపు చారికలు వస్తాయి, దాన్ని ఎకిమోసిస్ అంటారు. ప్రవీణ్ కుమార్ గారు, అది స్పష్టంగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో ఉంది. మీకు ఇచ్చుండకపోవచ్చు, ఎవరో పివి సునీల్ కుమార్ ఆ రిపోర్ట్ తెలిసినా మీరు కొన్ని వర్గాల్ని రెచ్చగొట్టడానికి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండొచ్చు. ఒక్కసారి విచక్షణ జ్ఞానం ఉంటే RS ప్రవీణ్ అండ్ పివి సునీల్, మీదేదో ఛానల్, అది మీ సొంత ఛానల్ అయినా కూడా కింద కామెంట్స్ చూడండి, తిట్టకుండా తిట్టారు. అదేదో కూడా నాకు తెలియదు. నాకు ఇవాళ కొంతమంది ఫ్రెండ్స్ పెడితే నేను చూసి రిప్లై ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను రిప్లై ఇస్తాను. ఎవరో మీ మాటలకు మోసపోరు. RS అండ్ పివి, మీరు రెచ్చగొట్టాలని చూసిన ప్రజలకు నిజం తెలుసు. మాకు స్నేహితులు ఎంతోమంది మాలా మాదిక వర్గానికి చెందిన వాళ్ళు, మీరు ఎవరినైతే రెచ్చగొట్టాలని చూస్తున్నారు, తెల్లారు లేస్తే వాళ్ళతోనే ఉంటా నా నియోజకవర్గంలో. సో మీరు ఉత్తేజపరచాలని చూస్తే ఆ కామెంట్స్ చూస్తే సిగ్గుపడతారు మీరు. జనం ఆ కింద కామెంట్స్ చూసుకోండి, చదువుకోండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి. వర్గాల మధ్య కలిసి మెలిసి ఉంటున్న వర్గాల మధ్య అక్కడికి మీరు ఏదో ఇంకా యూనిఫామ్ వేసుకున్నా కూడా మా పరిస్థితి ఇంతేనా? ఏంటా ఈ మాటలు అర్థం పర్థం లేకుండా. ఏమొచ్చింది మీ పరిస్థితి? 2 పార్టీలు మారారు, 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ పోటీ చేశారు, సరే ప్రజలు తిరస్కరించారు. ఏమొచ్చింది మీ కష్టం? అక్కడికి మిమ్మల్ని ఏదో కష్టపెట్టేసినట్టు. పివి సునీల్ కుమార్ ఎన్ని వందల కోట్లు దోచారో తెలుసా? పివి సునీల్ కుమార్, నేను చెప్పడం కాదు, పివి సునీల్ కుమార్ గురించి తన వైఫ్ తెలంగాణ కోర్టులో హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా ఉంది. గృహహింస అంటే ఒక భార్య ఒక భర్తని గృహహింస చేస్తున్నాడు అంటే ఒక IPS ఆఫీసర్గా సిగ్గులేదా? అది మీకు తెలియదా? అతను మామ సుబ్బారావు గారు, పెనుమాక సుబ్బారావు, మా అల్లుడంతా అవినీతి పేరు ఇంకొక లేడని హైకోర్టులో కేసేశాడు తెలుసా? ప్రవీణ్ కుమార్ గారు, మీకు తెలుసా? AP హైకోర్టులో పెండింగ్లో ఉంది, ఇంకా కేసు రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. సరే, ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతనికే తెలియాలి, ఎందుకు రాలేదో నాకు తెలియదు. కేసు అయితే ఉంది. ఇంతలోపు ఇతను పెట్టి హెరాస్మెంట్లుగా ఆయన పాపం చనిపోయాడు. వయసులో పెద్ద అయినప్పటికీ కూడా కేవలం హెరాస్మెంట్గా చనిపోయాడు సుబ్బారావు గారు. సో తన మామ నీచుడని, లంచగొండని, ఆయన భార్య, ఇతనితో 2 పిల్లల కన్నా భార్య కూడా ఇతని గురించి చాలా దారుణంగా మరి ఉండదున్నట్టు చెప్తూ మరి అక్కడ కోర్టులో ఫైల్ చేస్తే ఎవరిని మోసం చేస్తారండి ప్రవీణ్ కుమార్ గారు? ఆ సంగతి చెప్పండి. ఏదో మెడలు వచ్చిందంటే మెడలు ఎలా వస్తుందో, ఈ కేసుల సంగతి ఏంటి? వై డిడ్ దే ఫైల్ ద కేస్? ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్? ఏమీ తెలీదు. మహానుభావులు అని చెప్పి మీరు సర్టిఫికెట్, అక్కడికి మీరు ఇక్కడ మహానుభావుడు ఎన్నో సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళందరూ నమ్మేస్తారు. అందరికీ తెలుసు ఇతనంత అవినీతి పరుడు, అందరికీ తెలుసు. లేటెస్ట్గా కూడా నేను కంప్లైంట్ ఇచ్చా ACBకి, అన్ని సాక్ష్యాలతో, అన్ని వివరాలతో, ఎంత అమౌంట్ వేరే వాళ్ళ పేర్ల మీద డ్రా చేసి ఇతను తీసేసుకున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి. పైగా కోర్టు కొట్టేసిందని చెప్తారా ప్రవీణ్ కుమార్ గారు? సుప్రీంకోర్టు 2 సంవత్సరాలు నా పోరాటం తర్వాత హీరింగ్ వస్తే హైకోర్టు ఏముంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళమన్నారు. ఇంకా హైకోర్టులో నేను CBI ఎంక్వైరీ అడిగింది ఉంటే, సరే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. గతంలో తానా అంటే తందానా అనేవాడు, ఆ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి తానా అంటే ఈ సునీల్ కుమార్ తందానా అనేవాడు. ఆ పనికిమాలిన ఆఫీసరు ఆ విజయపాల్కి నన్ను కొట్టినందుకు గాను వెంటనే నెక్స్ట్ మంత్ ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. క్యాడర్ SP, ఇప్పుడే క్యాడర్ SP, అడిషనల్ SP అతను అంతే. సరే ఏదో అయితే అవ్వచ్చేమో, అవ్వలేదు కానీ అనుకున్నాం. మీ లెక్కల్లో విజయపాల్ ఉత్తముడు,
ఇతను ఉత్తముడు మీ దృష్టిలో అయితే అయ్యుండొచ్చు. కన్ఫర్మ్డ్ సుప్రీం కోర్ట్ had confirmed that as per the medical record it is evident అని చెప్పి నాకు బెయిల్ ఇచ్చారు.